ఇప్పుడు ఇవన్నీ నాకెందుకు స్వర్ణం? పెళ్లి పీటల మీద కూర్చోబోతున్నా ఏమిటి నీకు ఇంకా పెడతాను మాల? ఎలాగో అని ఆ 3 ముళ్ళు పడేదాకా మా అమ్మ తగిన మాల. అబ్బబ్బబ్బా, అందరూ నన్ను ఆదేశించేవాడిని, నా ఆవేదన అర్థం చేసుకునేవాళ్ళు ఇక్కడ ఒక్కళ్ళు లేరు. అమ్మా, మా దేవరవారు వారి కాబోయే దేవి గారికి కావలసిన గాజులు వేయమని ఈ అమ్మని పంపించారు. విష్ణు పరబ్రహ్మ, విష్ణు పరబ్రహ్మ. దయచేయండి స్వామి, రండి రండి అమ్మా రండి. రామేరా, మా రాజకుమారికి మై మరపించేంత మంచి గాజులు వేయాలి మరి, తెలుసా? అలాగే అమ్మా. వైకుంఠం, విష్ణు పరబ్రహ్మ, విష్ణు పరబ్రహ్మ. ఈయనెవరు? ఈయన పెళ్లి కూతురికి గాజులు వేసేటప్పుడు మలారానికి పూజ అవి జరిపిస్తే ఎంతో శుభమని నేనే స్వయంగా తీసుకొచ్చానమ్మా. వైకుంఠం, విష్ణు పరబ్రహ్మ. కానివ్వండి స్వామి. ఇదేమిటమ్మా, కాబోయే పెళ్లి కూతురు కంట తడిపెడితే సైన్యాధిపతిని కదా. ఆహాహా, శౌర్యానికి శౌర్యం, పరాక్రమానికి పరాక్రమం, విక్రమానికి విక్రమం. ఆహా, ఇక తక్కదనమా? అబ్బో, చుక్కల్లో చంద్రుడు. సారించండి, ఇవేనా ఏ మంత్రాలు? నాకు మీ గాజులు వద్దు, పూజలు వద్దు, దండకం కట్టిపెట్టి దయచేయండి. వైకుంఠం, కాస్త కుదురుగా కూర్చుంది కదా అనుకుంటే నువ్వు తగ్గిలేదు గుగ్గులు వేశారేమిటయ్యా? కలవరపడకండి అమ్మా, ఒక్క క్షణంలో నీ కిలకిల నవ్విస్తాగా. విష్ణు పరబ్రహ్మ. ఇక మన సాంగత్యాన్ని లోకం హర్షించదు. ఈ దౌర్భాగ్యాన్ని మర్చిపోండి. అదేమిటి మాల, మారు వేషంలో వచ్చి నీ మెడలో మాంగళ్యం కట్టింది నేనే మాల? నిజంగానా? నిజంగా మాల, నిజంగా. అదిగో వస్తున్నా, ఆలస్యం రామాల. ఏమిటి ఘోరం? నిరపరాధం నిలువు నా చిత్రాలు చేస్తారా? సిగ్గుమాలిందాలో ఇక నేను రాణివాసాన్ని పో. నా భర్త నిలిచిన చోటే నా నివాసం కాని రాణివాసం నా నివాసం కాదు నాన్న. నాకు ఈ పట్టు బట్టల మీదనే భర్త శోకాన్ని కలిగించగట్టి దయచేసి నా ప్రాణాలు రక్షించండి నాన్న. ఈ కిరాతకులన్నీ పతి ప్రాణాల మీద ఆశ ఉంటే వెనక్కి వెళ్ళు. తల్లి మాలా, 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 మాలా.